ప్రధానమంత్రి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. దాదాపు ఒక 55 కోట్ల మందికి ముద్రా లోన్లు ఈ దేశంలో పంపిణీ చేయడం జరిగిందనేటువంటి మాట చెప్పడం జరిగింది. సో ముద్రా లోన్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనం లెక్కలు చెప్పినాం. 64% అప్పర్ కాస్ట్ వాళ్ళకే దక్కినాయి ముద్రా లోన్లు. బీసీలకు దక్కింది చాలా తక్కువ, ఎస్సీ ఎస్టీలకు ఇంకా తక్కువ దక్కింది అనేటువంటి మాట చెప్పినాం. సో ఒక్క లెక్క చూస్తే ఈ దేశంలో సంపద ఎవరికి పంచబడుతుంది అనేటువంటి లెక్కను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే మనకు కొంత క్లారిటీ వస్తుంది. ముద్రా లోన్ల విషయంలో ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రకటన వ్యవహారం ఒక్క ఏడాది చూసుకుందాం, ఎక్కువ వద్దు. 2017, 2018 ముద్రా లోన్స్. ఈ ముద్రా లోన్స్ 2017-18లో భారత ప్రభుత్వం 5,71,000 కోట్లు 5,71,000 కోట్లు ముద్రా లోన్లు ఇచ్చింది. 5,71,000 కోట్ల ముద్రా లోన్లు ఇస్తే అందులో ఎంత పర్సెంటేజు అంటే 63% లోన్లు ఓసీలకే ఇచ్చింది, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారు. 63%. మొత్తం దేశం మొత్తం జనాభా అన్ని రాష్ట్రాలు ఒక దగ్గర కలిపేస్తే ఓసీల జనాభా 20% మించదు. 20% ఏది ఎక్కువలో ఎక్కువ, ఇది 10 కూడా దాటది, కానీ ఎక్కువలో ఎక్కువ వేసుకున్న 20% దాటిన వాళ్ళకు 63% లోన్లు అంటే దాదాపుగా 3,59,000 కోట్లు అంటే లక్షల కోట్లు 3,59,000 కోట్ల రూపాయలు ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చింది ఈ దేశం. మనకేమో సన్నబియ్యం ఏది రేషన్ కంట్రోల్ బియ్యం ఫ్రీ 6 నెలలు. ఈయననే 3,59,000 కోట్లు 2017-18 మధ్యలో ముద్రా లోన్స్ కేంద్ర ప్రభుత్వం అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి సంపదనేమో పేదోళ్ళది, పంచిందేమో వీళ్ళకు. 52,000 కోట్లు అంటే అసలు యాక్చువల్గా ముగ్గురులో ఇద్దరికి రావాలి. రెండు బడ్జెట్లు, సగం మంది, 2 తెలంగాణ బడ్జెట్లు. ఇటీవల కాలంలో 2 తెలంగాణ బడ్జెట్ల సొమ్మును అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఇంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మనం భారత రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం అని రాసుకుంటాం. ఇక్కడ బీసీలకేమో లొడపీస్ ఇచ్చేది ఏం లేదు, ఈ ఓసీలు ఎత్తుకుపోయారు. అంటే బడ్జెట్లో సపరేట్గా వాళ్ళకు కొంత తీసుకొని పక్కకు పెట్టుకుంటారు అన్నట్టు. అది 63% ఓసీలకే లోన్లు ఇచ్చారంటే ఇది ఎంత అన్యాయమో చూడరు. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ ఆగమే, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ ఆగమైపోయింది. వాస్తవానికి వీళ్ళకి దక్కాల్సింది ఎంత దక్కాలంటే 10% దక్కాలి, 53% ఎక్కువ తీసుకున్నారు లోన్లు. ఇచ్చేటోళ్ళంతా వీళ్ళే ఉంటారుగా. ఇప్పుడు శ్రీనిధిలా విద్యాసాగర్ రెడ్డి, ఆయన పేరు విద్యాసాగర్ రెడ్డి ఉండు, రిటైర్ అయిన వాళ్ళు అందరిని తీసేసిరుగా. అయితే ఆయన పోస్ట్ కాడ ఇంకా ఖాళీగా పెట్టిరు, అట్లా ఇవన్నీ భర్తీ చేయకుండా. ఎందుకు మళ్ళీ ఆయన ఎక్కిస్తాందుకు. ఆయన ఏంది విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి లోన్లు పోయేటట్టు చూసుకుంటాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నారట సెక్రటరీ దగ్గర, సీఎం ఆఫీస్లో వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారట, అది రినివల్ చేస్తా ఉన్నారట. ఆ ముసలాయనకు శాత కాదు. ఇక నిన్న మొన్న ఇప్పుడు వీసీల నియామకం జరిగింది. ఆ వీసీల నియామకంలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని దొరికినాయి సేమ్ అది పెట్టి మళ్ళా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అని పెట్టిరు. అది కూడా ఎట్లా వాళ్ళు నిర్ణయం చేస్తారు మళ్ళీ వీసీ, మళ్ళీ వాళ్ళకే. ఇన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉంటే ఈ చూసుకుంటా కూర్చుంటే ఇది ఎట్లా న్యాయం అవుతుంది ఈ దేశంలో? ఎట్లా ఇంత అన్యాయం పట్టబగటీలు జరుగుతూ ఉంటే? ముద్రా లోన్ల విషయంలో జరిగినటువంటి ఘోరం ఇది. ఇంకా అదొక్కటే కాదు, ఇటీవల కాలంలో లెక్కలు తీసుకున్నా ఇవే. ఇంతకు బీసీలకు దక్కింది 14% కంటే ఎక్కువ దక్కలే ముద్రా లోన్లు ఇప్పటి వరకు. ఈ బీసీలు మండల కమిషన్ నివేదిక ప్రకారం 52% మంది ఉన్నారు. దక్కిందేమో గిది. ఎవరి సంపద ఎవడు తింటుండు, ఎటు పోతా ఉంది? చాలా అన్యాయంగా జరుగుతుంది. రైట్, వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇగో ముద్రా కింద
52 కోట్ల మందికి రుణాలు ఇచ్చినామని చెప్పి ప్రధానమంత్రిగా దేశంలో ముద్రా యోజన పథకం నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చింది. నిశ్శబ్ద విప్లవం ఏది మరి? అగ్రవర్ణాలకు దోషిపెట్టేటువంటి విప్లవం కాకపోతే ఏంది ఇది? నిశ్శబ్దంగా ఎవరికి తెలవకుండా జరిగినటువంటిదే కథ ఇప్పుడు బయటపడతా ఉన్నాయి లెక్కలు. కాబట్టి నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 52 కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్టుగా తెలిపారు. అందులో విషయం ఏంటంటే ఈ ముద్రా లోన్స్లో ఇప్పుడు దీంట్లో దాదాపుగా 3.59 లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చారు కదా. అంటే ఇందులో ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఈ లోన్లు తీసుకొని ఎంత ఎగ్గొట్టిరు ఎరికేనా? 17,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు బ్యాంకులకు. 17,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు. మనోడు పేదోడు ఎవడన్నా లోన్ కట్టకపోతే వాళ్ళ దర్వాజలు కూడా విక్కపోయి అది విక్కపోయి ఇది విక్కపోయి అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు చూడు వాళ్ళ తాత సంపద అంతా పోగైనట్టుగా ఎత్తుకొని పోయిరు. అనిల్ అంబానీ లక్షల కోట్లు, ఒక్క అనిల్ అంబానీకే 46,000 కోట్లు మాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క మనిషికి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు బ్యాంకులలో లోన్లు ఇప్పించి వాళ్ళు కట్టలేరని వాళ్ళ లోన్లు మాఫీ చేసింది. 16 లక్షల కోట్లు మాఫీ వాళ్ళకు. 16 లక్షల కోట్లు. మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు రుణమాఫీ చేసినామని రుణమాఫీ చేసినామని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి ఇది ఎక్కువనే, వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో కూడుకుంటే. ఇక్కడ 16 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖతం చేసి పడేసింది. కేంద్ర ప్రభుత్వం అదానీలకు అంబానీలకు మాఫీ. బ్యాంకులకు ఈ మాఫీ అంటే ఎట్లా? బ్యాంకుల దగ్గర వీళ్ళు లోన్లు తీసుకురు కదా, వీళ్ళు కట్టలేరు అని చెప్పి ప్రజల పైసలలో గొంచే తీసి ఇగో వీళ్ళు లోన్లు కట్టలేరా పేదోళ్ళు వీళ్ళ తరఫున మేము కడుతున్నామని కట్టేసారు. 16 లక్షల కోట్లు. ఇందులో ఒక్క బీసీ వాడు ఉండడు. మీరు చూడండి, ఒక్క బీసీ వాడు ఉండడు. కేవలం 150 మందికి 3 లక్షల కోట్లు మాఫీ చేసింది. 3 లక్షల కోట్లు. ఇక మనం బీసీలమంతా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇంత పట్టబగటిల్లి దోపిడీ జరుగుతూ ఉంటే ఇక మనకట ముద్ర కింద 52 కోట్ల. ఈ ముద్రలో బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్తారు చూద్దాం. అందుకనే వద్దంటుండు కదా కులగణన ఎందుకు వద్దు అని అంటే ఇలా లెక్కలు తెలుస్తాయి, వీళ్ళు పైసలు అడుగుతారని. ఓవర్ స్పీడ్తో వెళ్ళిన వీసా రద్దు. విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు. ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సిల్. బాధితుల్లో ఇండియన్లు. రెడ్ సిగ్నల్ జంప్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలోనూ యాక్షన్. దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసుల్లో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్లట. ఓవర్ స్పీడ్తో బండి నడిపినా కూడా అమెరికా వీసా రద్దు అవుతుందట. విదేశీ విద్యార్థులపై అమెరికా చర్యలు. ఇప్పటికే పలువురు వీసాలు క్యాన్సిల్. బాధితుల్లో ఇండియన్లు. రెడ్ సిగ్నల్ జంపు లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలోనూ యాక్షన్. దొంగతనం, ఆల్కహాల్ సంబంధిత కేసులో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన పలువురు స్టూడెంట్లు. ఈ వార్త ఒకసారి మనం ఏఐని అడిగితే ఏఐ చెప్తుంది ఏం జరుగుతా ఉంది అక్కడి నుంచి ఇస్తుంది. ఓవర్ స్పీడ్తో వెళ్ళినా, రెడ్ సిగ్నల్ జంప్ అయినా, డ్రైవ్ చేసినా కానీ కథం అడగోలుగా రాసుకొస్తుంది. వీసారి రద్దు చేస్తుంది. అయితే ఒకవేళ అట్లనే కొనసాగితే ఈ పరిస్థితి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అక్కడ. ఏ పరిస్థితి? ట్రంప్కి సంబంధించి.
ఓ ఇన్ని పేజీలు ఏడ చదువుతాం ఇప్పుడు వస్తుంది ఆ? అరే ఇదేందో ఎందుకట్లా కారణం ఏంది ఇవన్నీ ఇదివరకు ప్లే అయినాయి కదా ఇంకేమే చూడు అది చెక్ చేయి సో అది చాలా చెప్తా ఉంది కానీ దొంగతనము ఆల్కహాల్ సంబంధిత కేసులో కూడా వీసాల రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన పలువురు స్టూడెంట్లు అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. అమెరికా మొత్తం అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది. అంటే పొమ్మన లేక అనేక రకాలుగా పొగబెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ హామీలు అయితే ఇచ్చినో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 7 రాష్ట్రాలకు ఇచ్చిన హామీ. అమెరికా చైనా టారిఫ్ వార్ వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదురుతున్నది. అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని, టారిఫ్లపై చివరి వరకు పోరాడతామని చైనా ప్రకటించింది. ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడింది. మరోవైపు చైనాపై అదనంగా విధించిన టారిఫ్లను రద్దు చేయాలని ఎలాన్ మాస్క్ కోరినప్పటికీ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చైనాపై వసూలు చేస్తున్న 20% టారిఫ్లకు అదనంగా మరో 34% విధిస్తున్నట్టు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34% ప్రతీకార సుంకాలు విధించింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనాపై అదనంగా మరో 50% టారిఫ్లు వేశారు. దీంతో బుధవారం నుంచి 104% టారిఫ్లు అమల్లోకి రానున్నాయంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఈ టారిఫ్ల పంచే వస్తువు రూపాయి అంటే దానికి రూపాయి 4 పైసలు పన్ను. అవును, రూపాయి 4 పైసలు పన్ను కంటే ఎక్కువ. అమెరికా చైనా కూడా వెనక్కి తగ్గుతలేదు. మరి ఇండియా ఈ మాట ఎందుకు చెప్తలేదంటే మన నరేంద్ర మోడీ గారికి అంత ఈడ లోకల్లో సింహం కానీ బయట ఏం లేదు. ఇది అమెరికా చైనా వారు ఇద్దరాలు మొగలు కొట్లాడుకొని పోరని బాయిలేసినట్టుగా వీళ్ళిద్దరు కొట్లాడుకొని మొత్తం అంతర్జాతీయ వాణిజ్యము స్టాక్ మార్కెట్లు అంతా కుప్పగూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలాబేంది. $61 పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్. పెట్రోల్ మాత్రం లీటర్ 107. లీటర్పై 2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ ₹55 ఉండే. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేటు. పెట్రోల్ మాత్రం 109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ. ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలంటూ ఇది ఎంత అన్యాయం అంటే క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయంగా ఇప్పుడు చమురు ధరలు ఎట్లా పెరుగుతాయంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనేటువంటిది తీసుకొచ్చారు. దానికి అది జిఎస్టీ పరిధిలోకి రాదు. ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 లీటర్ పెట్రోల్ మీద వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని సుంకాలు అన్నేసిన తర్వాత వచ్చిన వాల్యూకు మళ్ళా 33% 32% స్టేట్ ట్యాక్స్ యాడ్ అవుతుంది. అంటే ₹100 మీద ₹33 తెలంగాణ గవర్నమెంట్, అంటే ₹77 పెట్రోల్ వచ్చేది ఉంటే ₹33 తెలంగాణ గవర్నమెంట్ ఖాతాలు వేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇంత అసలు వాస్తవానికి ఎంత వస్తుంది ఆ పెట్రోల్ అంటే ₹25-30 వస్తుంది లీటర్. ఇప్పుడు అయితే $60 ఉన్నప్పుడే ఎంత ఉన్నది? $61 ఉండే అప్పుడు ఎంత ఉన్నది? ₹55 ఉన్నది. 55 కాదు, $110 ఉన్నప్పుడే $55 ఉన్నది. ఇప్పుడు $61 అయింది. అంటే సగానికి కూడా పడిపోయింది. సగం కంటే తక్కువ అయింది. ఇప్పుడు తగ్గాలి ఇంకా రేట్లు అసలు యాక్చువల్గా. $110 ఉన్నప్పుడు ₹55 ఉంటే ఇప్పుడు $61 ఉంది. అంటే మొత్తం సగానికంటే తగ్గిపోయింది ధర. తగ్గిపోయినప్పుడు ఇంకా రేటు తగ్గాలి. కానీ $109 అయింది. డబ్బుల కంటే ఎక్కువ అయింది మళ్ళీ. ఇప్పుడు ఎంత ఉంది అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్? $60 ఉంది. $60 ఉన్నది. $60 ఉంది. ఈ $60 ఉన్నా కూడా $60 ఉంటే పెట్రోల్ ధర ఎంత కావాల్సిండే? 55. ఏది క్రూడ్ ఆయిల్ $110 ఉన్నప్పుడేమో ₹55 ఉండే. ఇప్పుడు ఇంకా తగ్గింది. అంటే సగానికి సగం పడిపోయింది. సగానికి పడిపోతే పెట్రోల్ డీజిల్ ఎంతకు రావాలి మనకు? 25-30 లీటర్ రావాలి. కానీ ఇంకా పెరిగి 100కు వచ్చింది. ఇది నరేంద్ర మోడీ గారి చమత్కారం. పన్నులు, కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు. ఇక చూడ్రి, ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ పైన విధిస్తున్నటువంటి పన్నుల్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అంటే ఎంత దుర్మార్గంగా అంటే ధరలు పెరిగినప్పుడే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగింది, మనం ఏం చేయగలుగుతామని చెప్తారు. మరి క్రూడ్ ఆయిల్ తగ్గింది కదా అంటే మనం అప్పటి ధరలే మెయింటైన్ చేస్తున్నామని చెప్తారు. కానీ పేదోడికి మాత్రం తగ్గించేది ఏమీ ఉండదు. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వాల్యూ యాడెడ్ ట్యాక్స్,
లేదా సేల్స్ ట్యాక్స్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద లీటర్ పెట్రోల్ మీద ఎవరెంత తీసుకుంటారో చూద్దాం ఒక్కసారి. అంటే ఈ రోజు నాటికి కేంద్రం ఎంత తీసుకుందంటే, కేంద్రం లీటర్ మీద 1 లీటర్ మీద 19 రూపాయల 90 పైసలు, 20 రూపాయలు అన్నట్టుగా. అంటే అప్రాక్సిమేట్గా 20 రూపాయలు 1 లీటర్ మీద పన్ను కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పన్నులు కలిపిన తర్వాత మనకి ఎంతకు వస్తుందో చూసుకొని దాని మీద పన్ను అన్నట్టు. దీని మీద కేంద్ర ప్రభుత్వం 19 రూపాయలు దాదాపు 20 రూపాయలు వేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు ఇవాళ రోజు 60 పైసలు. అంటే 1 లీటర్ పెట్రోల్ మీద 15 రూపాయలేమో 15 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం, 20 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం పన్నులు వేస్తూ ఉంది. అంటే దాదాపుగా మొత్తం ఎంత అంటే 35 రూపాయల 50 పైసలు. అంటే ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉంది? 109 రూపాయలు ఉన్నది. లీటర్ పై సగటున 35 రూపాయల అంత పడుతుంది కదా. అయితే వివిధ రాష్ట్రాల్లో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంది లీటర్ పెట్రోల్? 109 రూపాయలు ఉన్నది. 109 రూపాయలు ఉంది. ఇందులో 35 7 రూపాయల 73 రూపాయలు పడుతుంది అనుకో. 73 రూపాయల ఆటాన పడుతుంది. 73 రూపాయల ఆటానకు రావాలి వాస్తవానికి. 73 రూపాయలు అంటే ఇట్లా డీలర్ కమిషను ఇదంతా ఉంటుంది. మళ్ళీ ఏది పంపాయనకు అవన్నీ కలుపుకుంటే 73 రూపాయలు పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది తీసేసినాం కదా, మిగతా అంతా అవన్నీ ఉన్నాయన్నట్లు లెక్క అందులో 109లో. ఒకసారి చూద్దాం. అంటే వాస్తవానికి మనకు 74 రూపాయలకు ఏ పన్నులు లేకుండా 74 రూపాయలకు రావాలి. కానీ వస్తుంది ఎంత? 110 రూపాయలకు 109 రూపాయలకు వస్తూ ఉంది. ఏ దశల్లో ఎట్లా ఈ పన్నులు చేర్చబడతాయి అనేది ఒక్కసారి మనం చూస్తే, క్రూడ్ ఆయిల్ బేస్ ధర క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్కు 5,400 రూపాయలు. బ్యారెల్ అంటే బ్యారెల్ అంటే 159 లీటర్లకు 159 లీటర్లకు బ్యారెల్ అంటే బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్లు. 159 లీటర్ల క్రూడ్ ఆయిల్కు ఎంత 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 డబ్బు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారంటే 5,400 రూపాయలు దీనికి అయితే ఉంది. అంటే 1 లీటర్ పెట్రోల్ ధర ఎంత పడుతుంది మనకంటే, లీటర్ పెట్రోల్ ఎంత పడుతుందంటే 34 నుంచి 35 రూపాయలు పడుతుంది. అసలు రేట్ ఇది. అంతర్జాతీయ మార్కెట్లో 1 లీటర్ పెట్రోల్ ధర 34 నుంచి 35 రూపాయల మధ్య పడుతూ ఉంది మనకు. సో దీనికి రిఫైనరీ మళ్ళా ఆయిల్ కంపెనీల ఖర్చు ఇది చూద్దాం. రిఫైనరీ ప్లస్ ఆయిల్ కంపెనీలు అంటే భారత్ పెట్రోలియం ఇదంతా ఇండియన్ ఆయిల్ అట్లా ఉన్నాయి కదా. దీంట్లో రిఫైనరీ క్రూడ్ ఆయిల్ను పెట్రోల్గా మార్చడానికి 1 లీటర్కు గరిష్టంగా 15 రూపాయలు, కనిష్టంగా 10 రూపాయలు, అంటే 12 వేసుకుందాం. యావరేజ్గా 12 వేసుకుందాం. లీటర్ పెట్రోల్ శుద్ధి కోసం ఎంత పడుతూ ఉంది? 12 రూపాయలు. అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఏమో 34 రూపాయలు, ఈ 12 రూపాయలు
అంతేనా? క్రూడ్ ఆయిల్ అంటే ముడి పెట్రోల్ అనమాట. రైట్. ఇంకా ఆయిల్ కంపెనీల మార్జిన్లు లీటర్కు 3 నుంచి 5 రూపాయలు పెట్టుకుంటాయి. మార్జిన్ 3 నుంచి 5 అంటే 4 రూపాయలు వేసుకోవచ్చు. 4 రూపాయలు వేసుకో, 3 నుంచి 5 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 50 రూపాయలకు లీటర్ పడుతుంది. అంటే 1 లీటరు పెట్రోలు మన ఇండియాకు రావడానికి 50 రూపాయలు పడతా ఉంది. లీటర్కు 50 రూపాయలు పడతా ఉంది, అన్ని ఖర్చులు కలుపుకొని. అయితే దీనికి 50 రూపాయలు వస్తూ ఉంది కదా, దీనికి 19 రూపాయలు అంటే దాదాపుగా 20 రూపాయలు కేంద్రం 20 రూపాయలు కేంద్రం పన్ను, 15 రూపాయల 60 పైసలు రాష్ట్రం పన్ను. ఇప్పుడు ఎంత అవుతుంది? 70 రూపాయలు అవుతుంది. కేంద్రం పన్ను లేయంగానే 70 రూపాయలు అవుతా ఉంది. అయితే దీంట్లో డీలర్ కమిషన్ ఉంటుంది, మళ్ళీ పెట్రోల్ బంక్ కాడ ఇక్కడ పోస్ట్ ఆయన కమిషను 4 రూపాయలు ఉంది. అంటే 74 రూపాయలకు 1 లీటర్. దీంట్లో ఇంకేందంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎంత వేస్తూ ఉంది అంటే 15 రూపాయల 60 పైసలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేస్తుంది? యాక్చువల్గా ఇక 74 రూపాయలకు మనకు వస్తుంది అన్నట్టుగా మొత్తం 35.2%. 35.2% దీంట్లో 27 రూపాయలు 27 రూపాయలు అంటే ఎంత అవుతా ఉంది? 101 రూపాయి అవుతుంది. 101 రూపాయి అవుతా ఉంది. అయితే ఒక్కొక్క తాన ఒక్కొక్క తీరుగా ఉంది. హైదరాబాద్లో ఒక తీరుగా ఉంటుంది, జిల్లాలలో ఒక తీరుగా ఉంటుంది. వాస్తవానికి ఈ దేశానికి పెట్రోల్ 50 రూపాయలకు వస్తూ ఉంటే 101 రూపాయి వసూలు చేస్తూ ఉన్నారంటే ఈ కేంద్రము రాష్ట్రం కలిసి ఇగో గింత పంచక తింటున్నాయి. వాస్తవానికి 1 లీటర్ పెట్రోల్ శుద్ధి కోసం ఎంత అవుతా ఉంది మొత్తం అనంటే 50 రూపాయలు, 46 రూపాయలు అవుతా ఉంది. ఏది మార్జిన్ గిర్జిన్ అంతా పెట్టుకున్నా కూడా 50 రూపాయలుగా. 50 రూపాయలకు లీటర్ వస్తున్న పెట్రోల్ని ఇలా 108, 109 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఇగో ఇది లెక్క. 1 లీటర్ మీద 1 లీటర్ మీదనే 1 లీటర్ పెట్రోల్ మనం పోసుకుంటే 50 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు పోతా ఉన్నాయి. 50 రూపాయలు. 10 లీటర్లు పోసుకుంటే కార్లు అయితే 10 లీటర్లు అయితే 500 అంతే. నువ్వు ఒక్కరోజు అన్న యావరేజ్గా నువ్వు ఎంత పోసుకుంటావు? నెలకు 30 లీటర్లు పోసుకుంటావా? ఈజీగా నెలకు 30 లీటర్లు అంటే నువ్వు ఎంత కడుతున్నావు? అంటే 1500 కడతా. 1500 రూపాయలు ఖాళీ పెట్రోల్ మీద పన్ను కడతా ఉన్నాడు ఒక్కడే. జస్ట్ లీటర్ పోసుకుంటే. రైట్. ఒక్కసారి వేరే ఇంకొక విచిత్రమైన లెక్క చూద్దాం. ఒక్కసారి ఈ లెక్క చూసుకుంటే ఇక మనకు ఈ ఒక్క రోజులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత, కేంద్ర ప్రభుత్వానికి ఎంత పోయింది? ఒక్క రోజులో తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల లీటర్లు పోతుందట. 2 లక్షల లీటర్ అమ్ముడు పోతుంది రోజు. తెలంగాణ వంటి రాష్ట్రంలో సుమారు 2 లక్షల లీటర్ల పెట్రోల్ రోజువారీ అమ్మకాలు జరుగుతాయి. 2 లక్షల లీటర్లు ఇంటూ 50 రూపాయలు ఎక్కువ, ఇంకెక్కువే ఉంటుంది నాకు తెలిసి. తక్కువ, చాలా తక్కువ. 2 లక్షల లీటర్లు ఏంది ఇది? PPAC 20 లక్షల లీటర్లు పోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా విభాగం నుండి సేకరించినటువంటిది ఇది. అయితే 2 లక్షల లీటర్లు అయినా కూడా లీటర్కి 50 రూపాయలు. 50 × 2 లక్షలు
2 లక్షల కంటే ఎక్కువ అంటే ఇది ప్రభుత్వం సంబంధించేమో అది మేబీ కావచ్చు కావచ్చు. అని యావరేజ్గా గింత పోతా ఉంటే ఇక మన పన్నుల రూపంలో ఏ తిరిగా పోతా ఉందో చూడ్రి. ఇది మరి జిఎస్టీ పరిధిలోకి తెండయ్యా, జిఎస్టీ పరిధిలోకి తెస్తే మరి దీనికి 18% వేస్తారా, ఎంత వేస్తారా అంటే అప్పుడు ఎంత వస్తుంది? జిఎస్టీ పరిధిలోకి వస్తే మనకు 80 రూపాయలకే లీటర్ వస్తుంది, లేకపోతే 70 రూపాయలకే వస్తుంది. ఇగో ఇది దీని కథ. ఇక దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురికి ఉరే సరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత. దేశంపై దాడిగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు 2013 ఫిబ్రవరి 21న ఏఐ మిర్చి సెంటర్ తర్వాత 107 నంబర్ బస్టాప్ వద్ద పేలుళ్ళు. పరార్లోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5గురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. 2013 బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఎంఐకు చెందిన 5గురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను మంగళవారం హైకోర్టు ధృవీకరించింది. దీనికి సంబంధించి ఈ దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు సంబంధించి ఏంది వివరాలు ఏంటి? అసలు యాక్చువల్గా ఏంటంటే 2013 ఫిబ్రవరి 21వ తేదీన ఈ పేలుడు జరిగింది రాత్రి 7 గంటలకు. అయితే అసలు యాక్చువల్గా అక్కడ ఏమైందంటే A1 మిర్చి సెంటర్ తర్వాత 107 బస్ స్టాప్ ఉంటుంది కదా, అవును, ఈ 2 బస్ స్టాప్ 107 బస్సులు ఆగేటువంటి బస్ స్టాప్. ఎస్ అవును, ఈ 2 చోట్ల ఒకటేసారి 1 నిమిషం తేడాతోటి ఇక్కడ జరిగింది, తర్వాత అప్పటికప్పుడే అక్కడ జరిగింది. దీంట్లో 18 మంది చనిపోయారు, 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది దీర్ఘకాలికంగా కాళ్ళు చేతులు అన్ని లేకుండా ఇప్పుడు చాలా అంగవికలుగా అయిపోయింది మొత్తం. అయితే దీనికి సంబంధించి 2016లో ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఏమనిచ్చిందంటే 100% వీళ్ళు దొంగలు, ఈ కొడుకులు అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాబట్టి 100% వీళ్ళని ఉరిదీయాలని చెప్పేసి ఎన్ఐఏ కోర్టు 2016లోనే 3 సంవత్సరాలనే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళిండ్రు, హైకోర్టుకి. అప్పీల్కి వెళ్తే ఇప్పుడు నిన్న మళ్ళీ తీర్పు వచ్చింది. హైకోర్టులో ఏమన్నదంటే ఎన్ఐఏ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని 100% మేము సమర్థిస్తున్నాం. వీళ్ళు 100% వీళ్ళు చాలా దేశానికి ప్రమాదకరం కాబట్టి వీళ్ళకి జీవిత ఖైదు కాదు, 100% ఊరేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే మళ్ళీ ఈ నిందితుల తరఫున న్యాయవాదులు మళ్ళీ ఏం చేసిండ్రంటే మేము దీనికి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇంకా సుప్రీంకోర్టు దాకా మళ్ళీ ఏం చేస్తారని చూడాలి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీని క్యూన్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఏది దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి లింకును మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ బాంబు పేలుళ్ల వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒకసారి మనం దీంట్లో చూడొచ్చు. హలో నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పేలులకు సంబంధించి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగింది మొత్తం హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ, దానికి సంబంధించిన స్పెషల్ స్టోరీ సుదర్శన్. తీర్పు అంటే గతంలోనే 2016లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఎవరైతే దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉండి ఆ బాంబు పేలుడు కారణమైనరో 5గురికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. Today, the division bench, particularly that the Honorable Justice, Justice K. Lakshman sir and also Sri Sudha Garu, they have given the appeal judgment today confirming the death sentence awarded to Asadullah Akhtar, accused number 2, Ziaur Rahman, the resident of Pakistan, is the Pakistani national, Mohammad Tazeen Akhtar, Mohammad Ahmad Siddibapa, వీళ్ళందరూ కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ మొత్తం తర్వాత ఐజాజ్ షేక్ వీళ్ళందరూ కూడా 5 మెంబర్స్కి ఆల్ డెత్ పెనాల్టీ వాజ్ గివెన్ బై ది స్పెషల్ డివిజన్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ టుడే. బై ఇట్స్ జడ్జిమెంట్ టుడే they confirmed the death penalty awarded by the trial court, special court for NIA in connection with the twin blast and near. అయితే నిజంగా అసలు 2013 ఫిబ్రవరి 21న జరిగినటువంటి ఎంత గందరగోళమైన చూడాలా బాంబు. ఈ రోజు మనం ఒక భయంకరమైన దేశాన్ని కదిలించిన సంఘటన గురించి మాట్లాడుకోవాలా. తీర్పు వచ్చింది.
దిల్సుఖ్ నగర్ అనే రద్దీ ఉండే ప్రాంతంలో మొత్తం ఆ మిర్చి బండి కాడ ఇది ఘటన చాలా దారుణంగా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియోని మనకు డిస్క్రిప్షన్లో మనం చూసుకోవచ్చు. మీకు ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఇది అందించడం జరుగుతూ ఉంది. ఈ వీడియోకి సంబంధించి ఇది దిల్సుఖ్ నగర్ పేలుళ్ల విషయంలో నిన్న డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో అయితే ఇందులో ప్రధాన సూత్రధార అయినటువంటి బత్కల్ ఇప్పటి వరకు దొరకలేదు. అయితే ఏది 2014లోనో ఏమో ఒకడు వస్తే వాడిని అరెస్ట్ చేసిరు. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ చేసినటువంటి అరాచకంగా ఎన్ఐఏ కోర్టు నిర్ధారించి వాళ్ళకు ఉరిశిక్ష చేస్తే వాళ్ళు అప్పీల్ కోసం మాకు ఉరిశిక్షలు రద్దు చేయండి అని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా ఉరిశిక్షల్ని సమర్థించి ఎస్ మీకు ఉరే సరే అని చెప్పి చెప్పింది. రైట్గా లోకాయుక్త హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతా ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇందులో కూడా బీసీలకు ఏం రాలేదు. రైట్గా పోలవరం ముంపుపై సిడబ్ల్యూసీతో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకొని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్లో ముంపు, మనుగూరు బరజాల ప్లాంటుకు ముప్పు పైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండివాదన. అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం. ఒక్క కిన్నెరసానిపైనే జాయింట్ సర్వేకు ఓకే. గోదావరి బనకచెర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్లోని సిడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో మన రాష్ట్రంలో ఏర్పడే ముంపు సమస్యపై సర్వే చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకరించింది. జాయింట్ సర్వేకు ఒప్పుకోబోమని ఏపీ ఎప్పటిలాగే కొర్రీలు పెట్టగా థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు ఏపీ మొండిగా వాటర్ను ఎత్తుకపోవడానికి మొండి వాదనకు దిగి మన నీళ్ళని ఎత్తుకొని పోతా ఉందనేది ఈ వార్తను చూస్తే అర్థమవుతా ఉంది. సిడబ్ల్యూసీతో సర్వే చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి డిమాండ్. మనం అప్పుడు అది వరదలకు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అదేది మనుగూరు ఉంటది కదా, మనుగూరు ప్రాంతంలో మొత్తం తాడి చెట్టు సగం సగం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు వరదలు వచ్చిన రోజు ఇదే మనమే వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయడానికి వెళ్ళినప్పుడు సగం తాడి చెట్టు అంత మొత్తం ఊర్లే మునిగిపోయినాయి. అక్కడ కారణం ఏంటి అంటే పోలవరం కట్టింది కదా, అది ఎత్తు పెరగడంతో ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అప్పుడు మేమే సరుకులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. 2 DCMల నిండా సరుకులు పంపించినాం యూనిస్ తరఫున ప్రజలందరి సహకారంతో. ఆ రోజు నా బిడ్డది బర్త్డే ఉంటే ఆ బర్త్డే డబ్బులు కూడా ఆ వరద సాయం కోసం ఖర్చు పెట్టి ఆ పేదవాళ్ళకు పంపించడం జరిగింది. సో అటువంటి ముంపు పరిస్థితి ఉంటుంది. ఈ పోలవరం ముంపుపై పోలవరం కూడా పూర్తి స్థాయిలో కడితే భద్రాచలం రాములవారు కూడా అది కాల్ చేసి రావాల్సిందే. అంతకంటే భద్రాచలం జిల్లాలో రైట్. ఇక అమల్లోకి వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. సార్ మరి ఇప్పుడు ఈ తెలంగాణలో 42% బీసీల బిల్లు ఏం దాకా వచ్చింది సార్? తెలంగాణలో 42% బీసీల బిల్లు ఏది ఇస్తామని చెప్పి గవర్నర్ దగ్గరకు పంపిరు కదా, మరి గవర్నర్ దగ్గరకు పంపినటువంటిది బిల్లు ఏమైంది? ఇప్పటివరకు ఏం రాకపోయా? దానికి సై లేదు, సూయి లేదు, ఇడిచిపెట్టిరా. చూడు ఆ రోజు ఈ పోలవరం ముంపు పరిస్థితిని క్యూన్యూస్ చూడు మొత్తం ఇవన్నీ మునిగిపోయినాయి. ఉండడానికి తట్టుకోవడానికి పరిస్థితులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పుడు మా టీం అంతా పోయి స్థానిక ఎమ్మెల్యే గారు బురదలో దిగకుండానే వెళ్ళాలి. వర్షాలు ఇంటింటికి పోయి వాళ్ళకి మేమే ఆ రోజు నిత్యావసర సరుకులు మా క్యూన్యూస్ తరఫున తిన్మార్ మల్లన్న టీం తరఫున మా వాళ్ళందరూ పోయి లేకపోతే ఇది అసలు ఈ కాలనీ అని చెప్పాలా లేకపోతే చెరువు అని చెప్పాలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సిగ్గుపడతా ఉన్నాం ఇవ్వాలని చెప్పి. కాలనీ చూస్తే అసలు ఇక్కడ ఒక్కసారి విజువల్ చూసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రజలారా. మల్లన్న టీము ఆ రోజు ఆ ముంపు ప్రాంతాల్లోకి పోయి బాధితుల సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళందరికీ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడుతూ శ్మశానం లాంటి
చాలా ఘోరాతి ఘోరంగా ఆ ముంపు కనుక జరిగితే ఇంకా చాలా పరిస్థితులు దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం పూర్తయితే చాలా పెద్ద ప్రమాదం. ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. చాలా హ్యాపీ అండి. అన్నిటి మీద పన్ను కడుతున్నాం. షాంపూ ప్రజల్ని అదే తీసుకొని పడతా సార్. మొత్తం మునిగిపోయినటువంటి ముంపు. ఆ రోజు సుదర్శన రిపోర్టింగ్ చేసిండు దగ్గరుండి జరిగినటువంటి ప్రాంతాలు మేమందరం కూడా పోవడం జరిగింది. ఒక్కసారి గోదావరి బ్యాక్ వాటర్తో ముంపు జరిగితే అనేకమైనటువంటి నష్టం తెలంగాణ చెవి చూడక తప్పదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెలుగు దినపత్రిక ఏదైతే మొత్తుకుంటుందో అది కరెక్టు. ఇంకొక 4 రోజులు అయితే ఇది కట్టిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఊర్లు మండలాలే కథమవుతాయి. ఇక అమల్లోకి వక్ఫ్ చట్టం వచ్చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేసింది. మరి ఇక బీసీ బిల్లుకు ఏమైంది? గవర్నర్ గారి దగ్గర పంపిరు కదా, గవర్నర్ గారు అది అటేమన్నా పంపిరా, ఉన్నదా, కాలిపోయిందా, ఏమైంది ఇప్పటి వరకు పత్తలేదు. ఈ బీసీలు అనుకుంటారు అయిపోయిందా, ఏం కాలే, ఏడుంది గానే ఉంది, ఆడేసి కూర్చున్నారు. గ్రీన్లోకి మార్కెట్. ట్రంప్ టారిఫ్ వారితో సోమవారం ఘోరంగా దెబ్బతిన్న మార్కెట్ మంగళవారం లాభపడ్డాయి. అయితే ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో ర్యాలీ, అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల కారణంగా భారీగా పుంజుకున్నాయి. రైట్గా దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. నెహ్రూ పటేల్ ఒకే నాణ్యానికి 2 వైపులు, వారి మధ్య విభేదాలంటూ ప్రచారం. కొంతమంది శక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం అని చెప్పి ఖర్గే. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్. అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు. ఇక ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. సిట్ అధికారులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఇప్పటికే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు, 10 గంటల పాటు శ్రవణ్ రావు విచారణ, ఏమడిగినా తెలియదు, గుర్తులేదని సమాధానం. ఇక ఫోన్ పాస్వర్డ్లు చెప్పని నిందితుడు చెప్తలేడు. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను రద్దు చేసిరట. సో మరి ఇక్కడ రద్దు చేసి అక్కడ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుని ఏం చేస్తుండో మరి ప్లాన్ చేసుకుంటో తెలియదు. ఇక రెగ్యులర్ డీజీపీ ఎవరు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టు రెడీ చేస్తున్న ప్రభుత్వం. లిస్టులో రవి గుప్తా, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, మరో 2 ఐపీఎస్లు, 5 పేర్లు యూపీఎస్సీకి పంపేందుకు ఏర్పాట్లు. ఇందులో ఒక్క బీసీ లేడు. రాష్ట్రంలో రెగ్యులర్ డీజీపీ నియామకం కోసం ప్యానల్ లిస్టు సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్యానల్ లిస్టును రెడీ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రతిపాదనలు పంపనుంది. డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన 8 రాష్ట్రాలపై కంటెంప్ట్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు డీజీపీ పదవికి ప్యానల్ లిస్టును సిద్ధం చేస్తా ఉన్నదట. ఇక ఇంటర్ వాల్యుయేషన్లో కొత్త విధానం. 5 స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్ అంట. 0 మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన వాళ్ళవి రివాల్యుయేషన్. ఫలితాల్లో తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు జాగ్రత్తలు. ఈ నెల 25 వరకు ఫలితాలు రిలీజ్ చేసే ఛాన్స్. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో తప్పులు చోటు చేసుకోకుండా ఇంటర్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ పేపర్లను మరోసారి చెక్ చేయించనుంది. రిజల్ట్ ఇవ్వడం కాస్త ఆలస్యమైనా సరైన ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై 25తో ముగిశాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ 19 కేంద్రాల్లో గత నెల 10న ప్రారంభమైంది. ఈ నెల 10తో ముగియనున్నది. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50,000 మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రివాల్యుయేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్నాయి. గతంలో ఓసారి 99 మార్కులు వస్తే 0 మార్కులు వేసినట్టుగా తేలింది. అయితే ఇంటర్ వాల్యుయేషన్లో గతంలో జరిగిన పొరపాట్ల వల్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న కాలంలో 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు తప్పుల కారణంగా. సో ఇప్పుడు ఆ పరిస్థితి రిపీట్ కాకుండా మళ్ళీ చెక్ చేస్తామని చెప్పి ఇంటర్ విద్యాశాఖ ఆలోచన చేస్తా ఉంది. ఇది మంచి నిర్ణయం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పెండింగ్లో ఉన్న ఆ 10 బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు. ఇక ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు 3 నెలల్లో క్లియర్ చేయాలి. బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైం లైన్ ప్రకటించిన బెంచ్. ఇప్పుడు బీసీ బిల్లు కూడా ఈ టైం లైన్ వర్తిస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఎన్నాళ్ళు ఆపుతారు? తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. పెండింగ్లో ఉన్న ఆ 10 బిల్లులు పాస్ అయినట్లేనన్న కోర్టు.
ఎవరు గవర్నర్ సంతకం పెట్టకున్నా పాస్ అయిపోయినట్టే అని చెప్పి కోర్టు చెప్పేసింది. ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులు 3 నెలల్లో క్లియర్ చేయాలి. బిల్లులపై నిర్ణయం తెలిపేందుకు టైం లైన్ ప్రకటించిన బెంచ్. అంతే బెస్ట్. ఇక గవర్నర్లు కూడా ఎక్కువ తమ కింద పెట్టుకోవడానికి లేదు. 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలు. వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్ల చెక్కు ప్రజలే తయారు చేసుకునేలా సేల్ డీడ్ మాడ్యూల్. అవినీతికి ఆస్కారం లేకుండా 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలంటూ అప్పుడు కేసీఆర్ గారు ఈ ధరణి రిజిస్ట్రేషన్లని ఎంఆర్ఓల కాడికి తీసుకొచ్చిండు. భూముల రిజిస్ట్రేషన్ టకా 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 ఇంటికే పాస్బుక్ ఇంటికి పోయే వర్కాలు వస్తుంది అనేటువంటి ముచ్చట చెప్పారు. అవినీతి అయినా నాగిందా? అదే పాత కథ, రూపం మారింది గంతే. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి రానున్నది. మొదటి దశలో ఈ నెల 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ విధానం ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్లోని అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్నగర్, చంపాపేట, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్టు, కొత్తగూడెం, భువనగిరి తదితర 22 ప్రాంతాల్లో ఈ విధానం అమలు కాబోతా ఉందట. 10 తారీఖు నుంచి రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ జరగాలంట. అయితే ఇక డబుల్ రిజిస్ట్రేషన్ కొంతవరకు చెక్ పడుతుంది మరి. ఇక పర్వాలేదు, మోయగలడు, మోస్తా నిత్యావసర ధరలు ఇంకా మోస్తా మోయగలడు అని చెప్పి విరుస్తున్నారు. రైట్, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో వీడియో. మాయమవుతున్న ఫేక్ వీడియోలు. సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో అలజడి సృష్టించిన నకిలీ వీడియోలు, ఫోటోలు. పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు. ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు. పోస్టులు డిలీట్ చేసినా కేసు తప్పదని హెచ్చరిక. ఎందుకు తొందరపడి ఆ ఫేక్ వీడియోలు పెట్టాలి? ఎందుకు ఆగం కావాలి? మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు? క్రిషాంకు నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టండి. ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు. కంచగచ్చిబౌలి భూ స్కామ్ 48 గంటల్లో బయట పెడతా కేటీఆర్ హెచ్చరిక జారీ చేసిందట. బయట పెట్టి తప్పే ఉంది. విపక్షాలుగా మీ బాధ్యత అదే. మంచిదే. ఫేక్ వీడియోలు పెట్టి ఆడ వీడియో ఒకటి ఉంటుంది, తమ్మునైల్ టైటిల్ ఒకటి ఉంటుంది, మ్యాటర్ ఒకటి, లోపల ఒకటి ఉంటుంది. అసలు సంబంధం ఏమిరా ఇట్లా పెట్టామంటే ఇట్లా పెడితేనే చూస్తారని పెడతాం. అట్లా వ్యూస్ కోసమట. ఇక అలా మీద కేసులు అవుతున్నాయి. ఇప్పుడు బాగా అయింది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు దోషులకు ఉరేసరి ఖరారు చేసిన హైకోర్టు ధర్మాసనం. ఎన్ఐఏ కోర్టు తీర్పునకు సమర్థన. దోషుల అప్పీల్ డిస్మిస్. దోషుల్లో పరివర్తన వస్తుందనే విశ్వాసం కనిపించడం లేదు. శిక్షను జీవిత ఖైదుగా మార్చడం వృధా. హైకోర్టు ధర్మాసనం 45 రోజుల పాటు 157 మంది సాక్షుల విచారణ. ఆ ఘటన నేటికి వెంటాడుతున్న పీడకల బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు మంచి నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచే స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు. ఇక 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి. కార్యాలయాల్లో పడిగాపులకు ఇక తెర. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో. ఇక డిమాండ్ ఉంటే స్లాట్లు పెంచుకునేటువంటి వీలు కల్పిస్తారట. బుకింగ్ లేకుండా వచ్చే వారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారట. ఇక బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారి మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్కు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం. ఎంకే స్టాలిన్ గవర్నర్ రాజ్భవన్ వీడి వెళ్ళిపోవాలంటూ డిఎంకే మిత్రపక్షాలు డిమాండ్ చేస్తామన్నారు. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు చట్టసభల్లో ఆమోదించిన బిల్లులను సమ్మతి తెలపకుండా, అలాగని వెనక్కి పంపకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేసే కొందరు గవర్నర్ల తీరుకు ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను దాదాపు 3 ఏళ్లుగా ఎటు తేల్చకుండా నానుస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవిపై స్టాలిన్ సర్కార్ వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం తమకున్న విశేషాధికారాలను ఉపయోగించుకొని ఆ బిల్లులు ఆమోదం పొందినట్టేనని ప్రకటించింది. అంతేనా, ఇకపై చట్టసభలు పంపే బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నర్లకు గడువు విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంచి పని. గవర్నర్లు ఇవి పాటించాల్సిందే. సుప్రీంకోర్టు ఏంటి అవి? శాసనసభ తీర్మానించి పంపిన బిల్లులను గవర్నర్లు గరిష్టంగా 4 రోజులకు మించి పెండింగ్లో ఉంచరాదు. ఒకవేళ మంత్రివర్గ సిఫారసుల మేరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గనక 4 రోజుల్లోనే పంపాలి. ఈ మంత్రివర్గ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఈ బిల్లు పెట్టుకున్నాం మనం. ఏది బీసీ 42% బిల్లు పెట్టుకున్నాం. ఏది మరి పోయిందా? ఎందుకు పోతలేదు? ఇది ఈ గవర్నర్ గారు కూడా సమాధానం చెప్పాలి. మంత్రివర్గ సలహాలు సూచనలకు విరుద్ధంగా సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్ భావిస్తే ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్టంగా 3 నెలల్లోపు బిల్లులు తిప్పి పంపాలి.
మంత్రివర్గ సలహాలకు విరుద్ధంగా బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే గరిష్టంగా 3 నెలల్లోపు పనిచేయాలి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లును అసెంబ్లీ కనుక మళ్ళీ ఆమోదించి గవర్నర్కి పంపితే దాన్ని గరిష్టంగా నెలలోపు ఆమోదించాలి. అంతే తప్పది కాదు, లేకపోతే అయిపోయినట్టే లెక్క. రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచి స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంట. ఇవి దీనికి సంబంధించి ఈ అమెరికా కలలు కల్లలు. విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీటీని ముగించాలని కాంగ్రెస్లో బిల్లు. వేలాది మంది భారతీయ విద్యార్థులు గుబులు. H1Bకి మారాలని నిపుణుల సూచన. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమనే హెచ్చరిక. చైనాపై ట్రంప్ బాధలు 104%. అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం అని చెప్పి జయశంకర్ చెప్తున్నటువంటి మాట. ఈ పిచ్చిలేసిందో ఏమో ఈ ట్రంప్కి అర్థమవుతలేదు. ఓపీటీని ముగించాలని చెప్పేసి కాంగ్రెస్లో బిల్లు పెట్టి, కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ కాంగ్రెస్ అంటారు, అమెరికా పార్లమెంట్. కాంగ్రెస్ దిద్దుబాట. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. CWC మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుంది అని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖర్గే. అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్ భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పేదల విద్యపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించలేని నేరం. పేదల విద్యపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించలేని నేరం. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేసిండట. ఇక తెలంగాణ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో చెరకాపై నూలు వడుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే నూలు వడికేటప్పుడు అది ఉండకుండా పోయింది. అది దారం లెక్క పోలే చూసుకోనట్టు. రేవంత్ గాంధీ. వాణిజ్య పనుల రాబడి 75,149 కోట్లు. గతేడాది కంటే ఈసారి 7.2% వృద్ధి. మార్చిలో GST వృద్ధి రేటు యథాతథం. గతేడాది 5,399 కోట్లు, ఈసారి 5,401 కోట్లు వచ్చిందట. వాణిజ్య పన్నుల రాబడి 75,149 కోట్లు వచ్చింది. పైసలు వసూలు బాగానే అవుతుంది, ఖర్చే పోలవరం ఏం బాగానే ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగుంది, వ్యయం తక్కువ ఉంది. అట్లా పోలవరం ముంపుపై తృతీయ పక్ష సర్వే ఇక అంగీకరించిన పోలవరం అథారిటీ. తొలి దశలో ముంపు సమస్య లేదు అని చెప్పేసి ఏపీ అంటుంది. అనుమతి 150 అడుగులకు ఉన్నందున సర్వే చేయాల్సిందేనన్న తెలంగాణ. రైట్గా 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్ అటవా? దొంగ మామూలు కాదు వీడు, గవర్నర్ కూడా వేసి గవర్నర్ కూడా చంపేసినాడు వీడు. అయితే విషయం ఏంటంటే ఈ ఎవడు పాత బస్తీలో గుండ్లు కొట్టిస్తాం, ఎంటకాలు వస్తే గుండ్లు కొట్టించి అవతల పడ్డాట. ఏం చేయనము, అదే రుద్దితే మన బొబ్బలు వచ్చినాయి. 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి. పరారిలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్టు. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు కూడా ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అడా. స్పీకర్ పని కూడా చేసిండు, స్పీకర్ కూడా తప్పినాడు. దొంగ డిగ్రీలతో బ్రిటన్ జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఎన్ జాన్ కామ్గా చలామణి అవుతున్న మోసగాడు మధ్యప్రదేశ్లోని మిషన్ ఆసుపత్రిలో ఏకంగా 15 గుండె ఆపరేషన్లు చేసి 7 చావుకు కారణమయ్యాడు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా పరారయ్యాడు. చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో తనను పట్టుకున్నారు. తెల్లకోటు మోజుకు డజన్ల కొద్ది పేషెంట్ల ప్రాణాలు తీసిన ఇతన్ని పోలీసులు డెత్ డాక్టర్గా ప్రకటించారట. వీడు స్పీకర్ కూడా చంపిండట. వాళ్ళు కూడా బాగానే నమ్మిరు స్పీకర్ పంపించినట్టు. ఎట్లుంటారు డాక్టర్ దగ్గరికి? ఓయూ తప్పిదం అభ్యర్థులకు శాపం. ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్ వెల్ఫేర్ పోస్టులో అన్యాయం. ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు. సాంకేతిక తప్పిదం అంటూ వర్సిటీ లేక పంపినా పట్టించుకొని TGPSC అట. కాదు, ఇప్పుడు యూనివర్సిటీ మా దగ్గర తప్పు జరిగింది, తర్వాత ఇది సరిదిద్దండి అని చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ సర్టిఫికేట్ ఆధారంగానే కదా యూనివర్సిటీ బాధ్యత వహించాలి కదా. ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత వహించాలి. తర్వాత వీళ్ళు కూడా దీన్ని అంగీకరించాలి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు దీన్ని తప్పు జరిగిందని అన్నప్పుడు వీళ్ళు అంగీకరించి వీళ్ళకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని నువ్వు ఆధారంగా చేసుకునే కదా వీళ్ళకి జాబ్లు ఇస్తున్నావు. మరి అప్పుడు తప్పు జరిగిందన్నప్పుడు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇక అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి గాయాలు. సింగపూర్లోని స్కూల్లో ఘటన. చేతులు కాళ్లపై బొబ్బలు, ఊపిరితిత్తుల్లోకి పొగ. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ప్రమాదంలో విద్యార్థిని మృతి. సింగపూర్కు పవన్ కళ్యాణ్ బయలుదేరిందట. అరే పాపం పవన్ కళ్యాణ్. రెడీగా గాలి వడగళ్ల వాన బీభత్సం. పంటలకు తీవ్ర నష్టం. నేడు రేపు వర్ష సూచన. రైతులను ఆదుకుంటామని చెప్పి మంత్రి సీతక్క. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం భద్రాచలం రోడ్డులోని ఉట్లపల్లి సమీపంలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం కూలిపోయిందట. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడగండ్ల వాన పడుతుందట. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఇక బ్రహ్మకుమారి అధినేత్రి
దాది రతన్ కన్నుమూత, రాష్ట్రపతి ముర్ము, రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిరు. అయితే వీళ్ళకు మళ్ళొక జన్మ ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఉంటుంది. దాంతో వీళ్ళు చనిపోయినా కూడా మనకు తర్వాత అంటే వచ్చే జన్మలో మంచి కోసం ఈ జన్మలో ఏం చేయకుండా చనిపోతారు. సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ కలకలం. తొగుట మండలం కాన్గల్ లేయర్ ఫామ్లో కోళ్లకు వ్యాధి నిర్ధారణ. వారంలో 1.45 లక్షల కోళ్లను చంపి పూడ్చనున్న సిబ్బంది. నిర్వాహకులకు భువనగిరిలోను ఫాము, అక్కడ 3 కోళ్లు మృతి. అక్కడి కోళ్ళకు సోకి ఉంటుందా అని ఆరాధించి భువనగిరిలో కూడా ఈ చికెన్ జర 4 రోజులు బంద్ చేయరు. అవును, అసలు యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లూ చాలా మంది చికెన్ మీద ఎపిసోడ్లు చేస్తూ ఉన్నారు చూడు. అది పౌల్ట్రీ ఫార్మ్స్ ఏమైనా చేయిస్తున్నాయేమో కానీ జాగ్రత్తగా ఉంటారు, ఎందుకైనా మంచిది. అదే అక్కడ ఏపీలో ఒక పాప చనిపోయింది. గట్టిగా శనార్థి తెలంగాణ చూద్దాం. కర్రెగుట్టపైకి రావద్దు, వస్తే చచ్చిపోతారు. పోలీసుల మాయమాటలు నమ్మొద్దు. గుట్టపై అడుగడుగునా బాంబులున్నాయి. ఆదివాసీలకు మావోయిస్టుల హెచ్చరిక. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారొద్దని హితూ. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రాశారట. కర్రెగుట్టపైకి రావద్దు, వస్తే చచ్చిపోతారు. అవును, బాంబులు ఉన్నాయంట. ఒకవేళ జస్ట్ ఇట్లా కాలు పెడితే కూడా చచ్చిపోతారని అంటున్నారు. కవిత సపరేట్ దుకాణం. రాజకీయ ఎదుగుదల కోసం ప్రణాళికలు, అందుకే బీసీ ఉద్యమం పేరుతో హడావిడి. బీఆర్ఎస్ నుంచి అంతగా అందని సహకారం. కేటీఆర్కే కేసీఆర్ మద్దతు. కవితకు కేటీఆర్తోనూ పెరిగిన గ్యాప్, అయినా వెనక్కు తగ్గని కవిత తనదైన శైలిలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ధర్నా కార్యక్రమంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేటువంటి డిమాండ్ లేవనెత్తింది. పూలే విగ్రహం పెట్టాలి, అసెంబ్లీలో పూలే వారసులను నింపాలనేటువంటి డిమాండ్ కూడా కవితక్క చేస్తే బాగుండేది, మంచిగా ఉంటుండే. తర్వాత మీ నాయన కూడా ఉండగా అప్పుడు 10 ఏళ్ళు అప్పుడు ఇవ్వకపోతే ఈ ఉద్యోగం. ఇవాళ బిజినెపల్లికి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ బాధితులకు బాసట. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ హాజరవుతారంట. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఆహ్వానం. 5,000 మందితో ర్యాలీ. పూలే విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మల్లన్న. ఇటీవల బిజినపల్లిలో కార్యక్రమం ఉంది. ఇక జాన్ జబ్బలు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రాణమిత్రులుగా మారిండ్రు. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్రలు. హైదరాబాద్లో మజ్లిస్ను గెలిపించేందుకు స్కెచ్. కేటీఆర్ జైలుకి వెళ్లకుండా రేవంత్ కాపాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. ఇక బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్. సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి మతం. ఇక పటేల్ నెహ్రూ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది పటేలే. ఇక వాళ్ళే పటేల్ వారసులం అన్నట్టు అనడం విడ్డూరం. ఇక స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్కు పాత్ర లేదు. కాంగ్రెస్ని స్వాతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొననే లేదు. స్వాతంత్ర ఉద్యమాన్ని అప్పటికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. అసలు స్వాతంత్రానికి ఆర్ఎస్ఎస్ సంబంధమే లేదు. సావర్కరు బ్రిటిష్ వాళ్ళతోటి రాజీ కుదుర్చుకున్నటువంటి అన్ని అంశాలు బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీని అంతం చేసే కుట్రలు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంటుండు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయింది. హాజరైన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్. రైట్గా 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్. ఏప్రిల్ 10 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక 5 డిఏలు పెండింగ్. ప్రభుత్వాలు ఉద్యోగులను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగుల సమస్యలను మాత్రం పట్టించుకోవట్లేదు. మున్సిపల్లో ఉద్యోగులకు ప్రమోషన్లో అన్యాయం. సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోవాలి. ఉద్యోగులు సంఘటితమై హక్కులు సాధించుకోవాలి. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ చెప్తున్నటువంటి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కనీసం 2 అన్ని ఇచ్చేయరి. ఆ 2 ఇత్తలేరా, ఏమి ఇత్తలేరా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఇస్తామని మనమే చెప్తుంది మేనిఫెస్టోలో. కాకులబోడు తండాలో దారుణం. మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య. బిల్లులు రావడం లేదని సూసైడ్. గ్రామ డెవలప్మెంట్ కోసం పలు అభివృద్ధి పనులు చేసిన గుగులోత్ కిషన్ నాయకట. ఈ పాపంలో కేసీఆర్ గారి పాత్ర అధికంగా, ఇప్పటి ప్రభుత్వం పాత్ర తక్కువగా. మొత్తానికి అభివృద్ధి సర్పంచ్ అయితే సావే దిక్కిగా. సర్పంచ్ కావాలి, చచ్చిపోవాలి. ఈ పరిస్థితి వచ్చింది. దోషులకు ఊరేసరి. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైదరాబాద్ హైకోర్టు సంచలన తీర్పు. ఇక ఎన్ఐఏ కోర్టు తీర్పు సమర్థన. 2013లో దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లు, 18 మంది మృతి, 130 మందికి గాయాలు. ఈ జంట పేలుళ్లపై 2016లో ఎన్ఐఏ కోర్టు తీర్పిచ్చింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన దోషులకు వ్యతిరేకంగా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చేసింది. ఇక హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లపై హైకోర్టు నుంచి తీర్పునిచ్చింది. హైకోర్టు మంచి తీర్పునిచ్చింది. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిందితులకు ఉరిశిక్ష సరిపోదు. నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక సుంకాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు నిరాధారం. మా దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాటానికి సిద్ధం. అమెరికాను హెచ్చరించిన చైనా. టారిఫ్ల విషయంలో చర్చలకు సిద్ధమన్న ట్రంప్. దీంతో పుంజుకున్న ఆసియా మార్కెట్లట. చర్చలకు సిద్ధమన్నాడట. రైట్, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లవి వార్తలు ఇద్దాం. మీరు భయపడద్దు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళేమి రారు. పిఎంఎంవై లబ్ధిదారులతో ప్రధాని మోడీ కామెంట్స్ అట.
ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీద పడే పైసలు వచ్చినాయి దేశ జనాల దగ్గర. ఇది గొర్రెలు కాస్తే కోటీశ్వర్లు అయినట్టు ఉత్కంఠ పోర్లో లక్నో దగ్గర మనని ఎంత బకరాలని చేసే గతంలో మీ 21 గొర్రెలు గారి కోటీశ్వర్లు అవుతారని చెప్తే మన వాళ్ళంతా సపోర్ట్లు కొట్టి గొర్రెలు ఒకటి ఇత్రం పోతు ఇత్రం పోతు అంటే ఇత్రం పోతు గొర్రెలు అన్ని దుర్గా పండుగలకు మైసమ్మ పండుగలకు అయిపోయాయి. ఇక కేసీఆర్ ఇచ్చిన గొర్రె ఒకటి అన్నించొట్టుగా ఇయ్యాల. రేవంత్ కేటీఆర్ జాన్ జబ్బలు ఇద్దరు కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్ కలిసే వెళ్లారు. తొందరలో హైదరాబాద్లో జరగబోయే సభకు ఎవరిని పిలవాలో ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అరెస్టు కాకుండా సీఎం రేవంత్ కాపాడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాల కేసులను కాంగ్రెస్ ప్రభుత్వమే నీరుగారుస్తున్నది. రేవంత్ సర్కార్ చేస్తున్న భూముల దోపిడీ అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అపవిత్ర పొత్తులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేసినటువంటి వార్త ప్రధానంగా ఉంది పల్లవిలో. ఇక రాష్ట్రంలో భారీ స్కామ్. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో 1000 కోట్ల భాగవతం. 2 రోజుల్లో ఈ కుంభకోణాన్ని బయట పెడతా. అంటే అనుముల ఇంటెలిజెన్స్. మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో సమీక్షలు చేస్తున్నారు. పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్, అందుకే హైకమాండ్ జోక్యం. రాష్ట్రంలో నెగిటివ్ పాలసీలు పాలిటిక్స్ నడుస్తున్నాయి. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉన్నది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్. ఇక రాష్ట్రపతికి రాహుల్ గాంధీ లేఖ రాసినటువంటి వార్తను చూడొచ్చు. ఇక రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లు వస్తూ ఉన్నాయట. కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా, తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక అకీరా బర్త్డే రోజే చిన్న కొడుక్కి ఇలా జరిగింది. అరకు పర్యటనలో ఉండగా మార్క్ శంకర్కు గాయాలైనట్టు ఫోన్ వచ్చింది. సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చేతులు కాళ్ళకు గాయాలయ్యాయి. తన పక్కనే కూర్చున్న చిన్నారి చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్. జూబ్లీహిల్స్లో మీడియా సమావేశం అనంతరం సింగపూర్కు బయలుదేరిన జనసేన చీఫ్. ఇక 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్. ఈ నెల 10 నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ విధానం మొదటి దశలో భాగంగా 22 ఆఫీసులు అమల్లోకి తీసుకొస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు. ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ, హోంగార్డు మృతి, మరో 2 గాయాలైనాయంట మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన. అయ్యో, పోలీసుల మీదకే దూసుకుపోయిందట. తల్లి కడుపులోనే పసికందు బలి. కాన్పు కోసం వెళ్తే కడుపు కోత. గర్భిణిని కాపాడేందుకు శిశువు తల ముండెం వేరు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన ట్రీట్మెంట్ లేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్కు వెళ్లిన గర్భిణి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. విచారణకు ఆదేశించిన డిఎంఎండ్హెచ్ఓ. తల్లి కడుపులోనే పసికందును 2గా కోసిరట. ఉరి శిక్షే సరి. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూస్తే, ప్రియాంక్ పటాకా 39 బంతుల్లోనే సెంచరీ చేసిన పంజాబ్ బ్యాటర్. చెన్నైకి 4వ ఓటమి. ఇక భారత వన్డే జట్టులో శ్రీచరణి ఇక ముక్కోనపు టోర్నీలో పాల్గొనే టీమిండియాలోకి ఎంపికైన ఏపీ అమ్మాయి. ఇక ఏపీ అమ్మాయి తెలంగాణలో గెలిస్తే తెలుగు అమ్మాయి అట్లా 10 ఏళ్లలో 33.65 లక్షల కోట్లు. ప్రధానమంత్రి ముద్రా యోజన లబ్ధిదారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఏపీ మహిళా విజయగాథను ఆయన తెలుసుకున్నారట. ఇక ముద్రా లోన్ల గురించి మాట్లాడండి. భారీ మార్పులే లక్ష్యం. భారీ సంస్థాగత మార్పుల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్లో ఇవాళ జరిగే ఏఐసిసి భేటీలో మేధో మథనానికి సిద్ధమైంది. ఇక బ్రహ్మకుమారి చీఫ్ కన్నుమూత. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చీఫ్ రాజయోగిని దాది రతన్ మోహిని 101 సంవత్సరాలు కన్నుమూసిందట. చైనాపై మరో 50%. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశాడు. చైనాపై మరో 50% అదనపు సుంకాలు విధించాడు. అది ఒక అందుకు ఇండియాకు మంచిది. ఎస్. ఊరేసరి 5 ఉగ్రవాదులకు శిక్షను సమర్థించిన హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును ధృవీకరించిన ఉన్నత న్యాయస్థానం. ఇది అత్యంత క్రూరమైన నేరమని వ్యాఖ్య. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్లో భయానక ఘటన. మొత్తం 18 మందిని బలి తీసుకున్న ముష్కర్లు అంటూ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని డిస్క్రిప్షన్లో లింకులో ఉంది. ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, మొత్తం దాంట్లో వివరాలు ఉన్నాయి. గతేడాది కంటే కట్ ఆఫ్ తగ్గే ఛాన్సు జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి. ఇక ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ నియామకానికి గవర్నర్ ఓకే చెప్పిండు. కార్నియా 3D ప్రింటింగ్ జరిగిందట. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపేటువంటి ఇవి నియమించే కాడనే జల్దీ ఆమోదం తెలుస్తాడు. బీసీల 42% ఏమైందో ఇప్పటివరకు. గవర్నర్కు 3 నెలలేనంట. బిల్లుపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే, లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం. అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే. బిల్లులపై గవర్నర్కు వీటో అధికారం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు చట్టవిరుద్ధం. ఆయనకు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లే. అసాధారణ అధికారాలు ఉపయోగిస్తూ ధర్మాసనం తీర్పు గవర్నర్లు నిరోధకంగా ఉండొద్దని కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పు చారిత్రాత్మకమని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నాడు. ఇక బౌన్స్ బ్యాక్. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దన్ను.
ఇక సెన్సెక్స్ 1089 పాయింట్లు ప్లస్ 22,500 స్థాయికి పైకి నిఫ్టీ 7.32 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఇక కార్నియా 3D ప్రింటింగ్ అట ఇది. ఇక హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం, ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ పొత్తుల సద్ది రేవంత్. బండి సంజయ్ ఆయన రక్షకుడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తాయి. వరంగల్ రైతోత్సవ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు పోతామని చెప్పి తెలియజేసిండు. ఇప్పుడు ఈ ఎవరెవరు ఉండొచ్చు ఈ కుంభకోణంలో? ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సి భూముల వెనుక భారీ కుంభకోణం జరిగిందనేటువంటి మాట చెప్తాను. ఇందులో ఒక బాంబేకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఇన్వాల్వ్ అయినట్టుగా ఒక స్మెల్ అయితే వస్తూ ఉంది. ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇది ఏం జరిగింది అనేది మరి కేటీఆర్ బయట పెడితే చూద్దాం, లేకపోతే అంతకంటే ముందే మనం కూడా కొంత రీసెర్చ్ చేద్దాం. ఇక పోలవరంపై స్వతంత్ర అధ్యయనం. జిల్లాల్లో జలగండం, మండు వేసవికి ముందే అడుగంటుతున్న భూగర్భ జల మట్టాలు. అన్ని జిల్లాల్లోనూ సురక్షిత స్థాయికి లోపే. ఫిబ్రవరిలో 8.68 మీటర్ల లోతులో నీళ్లు, మార్చిలో 9.91 మీటర్లకు పతనం. అధిక శాతం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయట. జిల్లాల్లో ఇప్పటికే తాగునీటి కటకట మోపైంది. ఈయన ట్రంప్దేమో చూడకపోతే సాక్షి కార్టూన్ చూసినావు. ఇన్వెస్టర్లు ఇట్లా పడిపోయారట. ట్రంప్ ట్రేడ్ వార్ మన ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రైట్గా ఒకసారి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. వారికి ఉరే సరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ చెంటపేలుల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. ఇక వీడు బతకలు, అసదుల్లా అఖ్తర్ A2, జియావుర్ రెహమాన్ A3, మహమ్మద్ తాసిన్ అఖ్తర్ A4, ఐజాజ్ షేక్ A6. మరి వీడు దొరకడు ఎట్లా? అమాయక పౌరులపై ఇది లోకం చూడకుండానే అమ్మ కడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించడం సహా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చెప్పింది. శాంతి భద్రతలకు భంగం కలిగించడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములని పేర్కొంది. పునరావాసం, పరివర్తన తీసుకొచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చెప్పింది. నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలనే విచక్షణ లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రూరత్వం పరిధిలోకి వస్తుంది. అమాయక పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడులు జరిపినప్పుడు మరణశిక్ష విధించాలన్న వాదన తెరపైకి వస్తుంది. పౌర సమాజంపై జరిగిన దాడిగా పరిగణించినప్పుడు న్యాయం కూడా నిస్సంకోచంగా దానికి అనుగుణంగానే ఉండాలి. ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులకు పాల్పడడం సాధారణ నేరాలకు అతీతమైనది. నేరం సృష్టించిన విధ్వంసం, బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాతం వంటివి సాంప్రదాయ నేరాలకు అతీతంగా ఉంటాయని బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు, బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్ర. శిక్షణ నుంచి ప్రతి దశలోనూ గరిష్ట ప్రాణ నష్టానికి పక్కాగా రూపొందించిన ప్రణాళికతో ఆపరేషన్ ప్రారంభమైంది. అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సమాజ స్థిరత్వ పునాదులను ధ్వంసం చేసే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు మరణశిక్షే సరైందని చెప్పి కోర్టు చెప్పినటువంటి మాట బాంబు పేలుళ్ల ఘటన చూడప్పుడు అట్లా జరిగింది. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు, ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండేవి, విభేదాలున్నట్టు భాజపా చిత్రీకరిస్తోంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే, మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. నిన్న సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. ఇక రతన్ మోహిని దాది కనుమూత, బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి వార్త. ఇక రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, గంటల తరబడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రేపటి నుంచి అమలు చేస్తారట. 2 రిజిస్ట్రేషన్లను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చట్ట సవరణ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ కంచగచ్చి బౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం. కాంగ్రెస్ భాజపాలకే కాదు, మీకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాకు కూడా అందరికీ అంతే. అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారట కంచగచ్చి భూముల వ్యవహారంలో. త్వరలో వివరాలు బయట పెడతా భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మరి ఈయన ఎవరో చూడాలి ఆ ఎంపీ. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడి గాయాలు. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం, ఓ బాలిక మృతి, 20 మంది గాయాలు. మార్క్ శంకర్ చేతులు కాళ్ళకు కాలిన గాయాలు. సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ సహా పలువురి ఆకాంక్ష. మీ వీసాలు రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేరు కారణాలు. అయితే ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పేసి ఒక కథనం వేసింది. ఇక గీడ చూడ్రి,
నిరుద్యోగం కోడి పొదిగింది, ట్రంప్ కోడి పొడిగింది, గుడ్లను పొదిగితే అందులోకి పాములు వెళ్తా ఉన్నాయట, గుడ్లు వలి పొదిగింది, కోడి పిల్లలు వెళ్తలేవు, పాము గుడ్లు పొదిగింది. నమస్తే తెలంగాణ, బాల కేసీఆర్ ఫోటో పడింది. ఇది ప్రగతి, కేసీఆర్ సంకల్పం, కిటెక్స్ సాకారం. ఒక్క కంపెనీలోనే 25,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుకు అంకురార్పణ. ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్. కేటీఆర్ చొరవతో కేరళ నుంచి రాష్ట్రానికి ఒక్కొక్కటిగా ఫలితాలని ఇస్తున్న కంపెనీలు ఇప్పుడు పుర్రు పోసుకుంటున్నాయి. అంటే ఇవి వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు. రేవంత్ పాలనలో ఆర్థిక అతలాకుతలం. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన సర్కార్. జిఎస్డిపి తలసరి వృద్ధి రేట్లో అట్టడుగున తెలంగాణ. అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల కంటే ఘోరం. 15 నెలల కాంగ్రెస్ పాలనలో పడిపోయిన గ్రోత్ రేటు. కేంద్ర ప్రభుత్వం ఎంఓఎంపీఐ నివేదిక ద్వారా సుస్పష్టం. తెలంగాణ జిఎస్టి వృద్ధి రేటు 5.1%. మార్చిలో 0. కేంద్ర జిఎస్డిపి వృద్ధి రేటులో సగానికి పడిపోయిన తెలంగాణ. రవాణాలో తగిన రాబడి. ఈ వార్త నిజమా వద్దాం ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుదాం. ఏఐని అడిగితే తెలుస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త నిజమేనా? ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి ఈ వార్త నిర్ధారించుకోం. ఎందుకంటే ఏది ఎందుకు వస్తుందో ఏమో అర్థమవుతలేదు. ఏమైనా రాస్తుంది, ఏమైనా చేయగలుగుతుంది. ఇది వచ్చినాక అందరి పని అయిందే. ఎవడైనా తప్పు వార్త చేస్తే వెంటనే కీ అంటుంది, కీ. డెట్ వృద్ధి రేటుకు ఇది దుర్గతి అంటుందిగా. కాదు, ఇదేదో ఏపీది అని చెప్తా ఉంది. ఏపీ డేటా అని చెప్తుంది. ఏంది ఇది? ఏపీ డేటా ఇది ఏపీదని చెప్తా ఉంది. ఎందుకు మరి ఇది? అంటే ఉమ్మడి రాష్ట్రం చెప్తుంది. ఇప్పుడు పాత డేట్లు కూడా లేవు. 2024-25 ఉన్నాయి. 23-24 స్పష్టమైన ఆధారాలు లేవు ఈ వార్తలు అని చెప్పి చెప్తా ఉంది. ఆధారాలు లేవు అంటే ఫేక్ అన్నట్టుగా వార్త. స్పష్టమైన ఆధారాలు లేవు ఈ వార్తలు అని చెప్పి చెప్తా ఉంది. ఇవి ఎక్కడి నుంచి తీసుకురో దొరకలేదు డేటా అంటుంది. పుట్టిన చెప్తుంది. గట్ల ఉంది కథ. ఈమె అల్లుకొచ్చిన కథ అన్నట్టు. ఈమె అల్లుకొచ్చిన కథ అది. ఎస్బీఐ లేదా హెచ్ఎండిఎల్ చేదా గద్దల్లా పెద్దలట. హెచ్సియు భూముల వ్యవహారంలో లోతుకు వెళ్లే కొద్ది సందేహాలు. భూపందేరంలో భాగంగానే భూ విలువ తగ్గింపు. గతాన్ని భిన్నంగా లేఅవుట్, వేలానికి కసరత్తు. టీజీఐఐసి హెచ్ఎండిఏను వదిలి ఏజెన్సీకి టెండర్లు. తాకట్టు రుణంలోనూ ప్రైవేట్ బ్యాంకుల వైపు ముగ్గు. అనుమతి లేకుండానే బుల్డోజర్లతో పనుల నిర్వహణ. చరిత్రలో తొలిసారిగా టీజీఐఐసితో రుణం. తెర వెనుక ముఖ్య నేత సహా 2 అమాత్యులు చక్రం తిప్పిరట. వాళ్ళు ఎవరో చూడాలిగా.
ఇక మీనాక్షిపై కక్ష. కాంగ్రెస్ లో హెచ్సి భూముల చిచ్చు ముఖ్యనేత తీరుపై పార్టీ పరిశీలకురాలి ఆగ్రహం. ఆమె జోక్యంపై ముఖ్యనేత తీవ్ర అసహనం. ఆదాయానికి గండి కొట్టడంపై అసంతృప్తి. పీకల్లోతు ఫ్రస్ట్రేషన్లో మీనాక్షిపై చెడుముద్ర. అనుకూల పత్రికల్లో మీనాక్షిపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారట మీనాక్షి నటరాజన్పై. ఆమె చెప్పినా కూడా ఆమె చేస్తూనే ఉంటుంది. హెచ్సి భూముల అమ్మకంలో భారీ స్కామ్ జరిగింది, 48 గంటల్లో బయట పెడతా అని చెప్పి కేటీ రామారావు గారు అంటారు. చూద్దాం. ఇక చరిత్రలో నిలిచేదెలా? బీఆర్ఎస్ రజతోత్సవ సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. ఎలకతుర్తిలో 1200 ఎకరాల్లో చురుగ్గా పనులు. ఈడనేమో చెట్లు కొట్టదని చెప్తిరి. ఎలకతుర్తిలో మొత్తం ఎలకతుర్తిల సభ కోసం పెద్ద పెద్ద చెట్లు నరికేస్తా ఉన్నారు ఆడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. చూసిరా వీడియో? వీడియోలు ఉన్నాయి కానీ అది ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇక వడ్లు ఎప్పుడు కొంటారు? కొనుగోళ్ల జాప్యంపై రైతులు కన్నెర చేస్తూ ఉన్నారట. ఇక పెట్రో గుట్టు గ్రోక్ రట్టు. మోదీ హయాంలోనే భారీగా పెట్రో వాత. సుంకాల పేరిట ప్రజలకు కేంద్రం టోకరా. ఎక్సైజ్ పెంపుతో కేంద్ర ఖజానాకు ఏడాదికి 2.85 లక్షల కోట్ల ఆమ్దాని. ఏఐ చాట్బాట్ గ్రోక్ సంచలన వాస్తవాలు. ఇదే గ్రోక్ చెప్తా ఉంది. ఆ డాటా ఆడికేంది ఇచ్చారో అర్థమైతలేదు నమస్తే తెలంగాణ. ఆ రాక్షసులకు ఊరే సరి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని మనం నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు. సో ఇక్కడ